హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడు పెరుగు ఉంటే పెరుగుతో ఇలా పెరుగు చారు చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి అప్పడాలున్నా వడియాలున్నా నంచుకొని తింటే భలే ఉంటుంది. రెసిపీ చూపెడుతున్నాను చూసేయండి. పెరుగులో కొన్ని వాటర్ వేసి ఉప్పు వేసి చిక్కగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోకి కొంచెం ఆవాలు, కట్ చేసి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పెరుగు వేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పెరుగు చారు రెసిపీ రెడీ అయిపోతుంది. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నాకు ఈ పెరుగు చారు అంటే చాలా ఇష్టం. నా వీడియోస్ కనుక నచ్చితే బోల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ లైక్ చేయండి. మా బాబు నేను చెప్తా అంటుంటే చెప్పాను, మీకు అర్థమైందో లేదో. ఏం చెప్తున్నాడంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అంటున్నాడు. ఓకేనా? మా బాబుకి ఆ మాట చెప్పాలంటే భలే ఇష్టం. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు నుంచి చెప్తా ఉన్నాడు అది. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.